సో మీరైతే చిన్నప్పటి నుంచి రాజన్న నుంచి స్టార్ట్ చేసి దానికన్నా ముందే చేశారు. నేను 4 years ఉన్నప్పటి నుంచి ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అనుకోకుండా ఒక రోజు వాజ్ మై ఫస్ట్ ఫిలిం. రాజన్న నాది 25th ఫిలిం. అవునా? ఇప్పుడు టోటలీ ఎన్ని మూవీస్ చేశారు? టోటలీ 30-31 ఉంటుంది. సో రాజన్న వల్ల నేను ముందు చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా ఇట్లా మెల్లమెల్లగా కలేజా కానివ్వండి, స్టాలిన్, ఇవన్నీ తర్వాత అందరూ గుర్తుపడడం అలా గుర్తుపడడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మీరు పిక్ అండ్ చూస్ అంటే మూవీస్ ఆర్ వెబ్ సిరీస్, వాట్ విల్ యూ చూస్? డెఫినెట్లీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి అనేది ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. సో ఐ థింక్ ఆ థియేటర్లో మనం చూసుకోవడం కన్నా ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనం లైవ్గా అబ్జర్వ్ కూడా చేయొచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ఎవరు కాదు అంటారు. సో ఐ థింక్ మూవీస్ డెఫినెట్లీ. కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా లేకపోతే క్యారెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉండేది అయితే వెబ్ సిరీస్లో మనకు చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ హీరో హీరోయిన్లా కాకుండా అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండి వాళ్ళ వెనకాల ఒక కథ నడిచి ఇలా ఉంటుంది. సో చూస్ చేసుకోవడం కష్టమే, బట్ స్టిల్ ఐ థింక్ సినిమా బట్ డెఫినెట్లీ బి ద ఫస్ట్. సో మీకు ఉందా లైక్ వాట్ ఈస్ యువర్ గోల్ టువర్డ్స్ ఈ యాక్టింగ్లో? డెఫినెట్లీ మూవీస్ అండి. అంటే ఒక మంచి యాక్టర్ లాగా చూడాలి అందరూ అని. ఓకే, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? అంటే హూజ్ యువర్ చిన్నప్పటి నుంచి యాక్టర్ వైజ్గా ఎనీవన్? ఇన్స్పిరేషనా? అట్లా ఒక్కళ్ళు అన్నట్టు ఏం లేదు. ఫేవరెట్ హీరో అంటే రజనీకాంత్, చిరంజీవి, వీళ్ళ పేర్లే చెప్తా. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీ. మేబీ రజనీకాంత్ గారి ఆఫ్ స్క్రీన్ పర్సోనా అదంతా, ఆయన స్టైల్ అదంతా ఇష్టమే, బట్ మనం అది రెప్లికేట్ చేయలేము. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఇది. ఇంకా కొందరు ఏ ఫీల్డ్, ఇప్పుడు యాక్టర్స్ ఉన్నా వాళ్ళ ప్యాషన్, వాళ్ళ క్యూరియస్ మైండ్ ఉంటుంది కదా, దాన్ని అట్లే ఉంచుతారు. అట్లా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మైండ్ సెట్ అదంతా కొంచెం నచ్చుతుండే. ఓకే, సో మీరైతే రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు, మహేష్ బాబు గారితో, నాగార్జున గారితో. సో లిస్ట్ ఆఫ్ హీరోస్ ఉన్నారు యూ ఆల్రెడీ వర్క్ విత్. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కలిసారా నాగార్జున గారిని? అట్లేమైనా? నాగార్జున గారిని లాస్ట్ నేను లూజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దట్ ఈస్ వెన్ ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ లైక్ ఆల్మోస్ట్ 10-11 years. అప్పుడే నేను ఆయన్ని కలవడం. ఏమన్నారు? మల్లమ్మ ఫస్ట్ యాక్చువల్లీ సడన్గా ఆయన గుర్తుపట్టలేదు. అంటే బికాస్ నేను మేకప్ ఇదంతా కూడా వేసుకొని ఉండే. అండ్ నేను ఎప్పుడో నాకు 11 years ఉన్నప్పుడు కలిసి ఆయన్ని. సో తర్వాత సార్ ఆయన్ని గుర్తుపట్టారా అని అంటే ఇమీడియట్లీ రికగ్నైజ్. అండ్ దెన్ ఆన్ స్టేజ్ ఆయన వెళ్ళినప్పుడు కూడా మాకు రాజన్నలో ఆయన చిన్న చిన్న మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయన మాట్లాడారు. అంటే అన్ని ఇయర్స్ అయినా ఆయన అంత పెద్ద స్టేజ్లో ఉండి నా గురించి అలా మాట్లాడడం, ఇంకా నన్ను గుర్తుపెట్టుకోవడం అనేది నాకు చాలా స్పెషల్ అనిపించింది.